హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు దేని మీద దృష్టి పెట్టలేం కదా. నేను దేనిపైన దృష్టి పెట్టలేకపోతున్నాను. ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఐ యామ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్. ఎవరైనా ఏ విషయం గురించైనా మనల్ని అడగనివ్వకుండా అడ్డు తగులుతూ ఉంటే వాళ్ళు నన్ను ఎందుకు అడగనివ్వరు అని అడుగుతాం కదా. వై డోంట్ దే లెట్ మీ ఆస్క్? వై డోంట్ దే లెట్ మీ ఆస్క్? కొందరు అబద్ధాలు చెప్పలేరు కదా. నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు. ఐ ఆల్రెడీ న్యూ దట్ యూ కాంట్ లై. ఐ ఆల్రెడీ న్యూ దట్ యూ కాంట్ లై. కొందరు చాలా తెలివిగా ఉంటారు కానీ వాళ్ళకి సోమరితనం ఉంటుంది కదా. అతను తెలివైనవాడు కానీ సోమరి. హీ ఈజ్ క్లెవర్ బట్ లేజీ. హీ ఈజ్ క్లెవర్ బట్ లేజీ. ఎవరైనా బస్సు దిగుతుండగా మనం చూస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను బస్సు దిగడం నేను చూశాను. ఐ సా హిమ్ గెటింగ్ ఆఫ్ ద బస్. ఐ సా హిమ్ గెటింగ్ ఆఫ్ ద బస్. ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందని తెలిస్తే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కొన్ని విషయాలలో రాజీ పడతాం కదా. మీకోసమే నేను ఆమెతో రాజీ పడ్డాను. ఐ కాంప్రమైజ్డ్ విత్ హర్ ఫర్ యువర్ సేక్. ఐ కాంప్రమైజ్డ్ విత్ హర్ ఫర్ యువర్ సేక్. పనికిరాని వస్తువులన్నీ బాల్కనీలో పడేస్తే కొంతకాలానికి చెత్త పేరుకుపోతుంది కదా. బాల్కనీ మొత్తం చెత్తతో నిండిపోయింది. ద హోల్ బాల్కనీ ఈజ్ ఫిల్డ్ విత్ స్క్రాప్. ద హోల్ బాల్కనీ ఈజ్ ఫిల్డ్ విత్ స్క్రాప్. ఎవరైనా పుస్తకం చదువుతూ ఉంటే మీరు ఏ పుస్తకం చదువుతున్నారు అని అడుగుతాం కదా. విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్? విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్? ఎవరైనా కొత్తగా పరిచయం అయితే వాళ్ళతో మాటల్లో పడిపోయి పేరు అడగడం మర్చిపోతాం కదా. మీ పేరు అడగడం మర్చిపోయాను. ఐ ఫర్గాట్ టు ఆస్క్ యువర్ నేమ్. ఐ ఫర్గాట్ టు ఆస్క్ యువర్ నేమ్. అలాగే నా కారు అమ్మేసి 4 నెలలు అయ్యింది అని ఇలా చెప్పాలి. ఇట్ హ్యాస్ బీన్ 4 months సిన్స్ ఐ సోల్డ్ మై కార్. ఇట్ హ్యాస్ బీన్ 4 months సిన్స్ ఐ సోల్డ్ మై కార్. ఎవరైనా బస్సు వెళ్ళిన తర్వాత బస్ స్టాప్కి వస్తే మీ బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది అని చెబుతాం కదా. యువర్ బస్ హ్యాస్ జస్ట్ గాన్. యువర్ బస్ హ్యాస్ జస్ట్ గాన్. ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంటికి ఆలస్యంగా వస్తుంటే ఇంటికి ఆలస్యంగా రావద్దు అని చెబుతాం కదా. డోంట్ బీ లేట్ టు హోమ్. డోంట్ బీ లేట్ టు హోమ్. కొంతకాలంగా ఏవైనా పుకార్లు వింటూ ఉంటే నేను కొంతకాలంగా పుకార్లు వింటున్నాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ బీన్ హియరింగ్ రూమర్స్ ఫర్ సమ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ హియరింగ్ రూమర్స్ ఫర్ సమ్ టైమ్. కొందరు కారంగా ఉండే ఆహారం తినరు కదా. నేను ఎప్పుడూ కారంగా ఉండే ఆహారం తినను. ఐ నెవర్ ఈట్ స్పైసీ ఫుడ్. ఐ నెవర్ ఈట్ స్పైసీ ఫుడ్. స్నేహితుల మధ్య వాదన ఒక్కోసారి అదుపు తప్పుతుంది కదా. స్నేహితుల మధ్య వాదన అదుపు తప్పింది. ద ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ద ఫ్రెండ్స్ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ద ఆర్గ్యుమెంట్ బిట్వీన్ ద ఫ్రెండ్స్ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. అలాగే నువ్వు ఇది ఒంటరిగా చేయగలవు అని ఇలా చెప్పాలి. యూ ఎలోన్ క్యాన్ డూ ఇట్. యూ ఎలోన్ క్యాన్ డూ ఇట్. ఎవరైనా కోపంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అతను మీ మీద కోపంగా ఉన్నాడా అని అడుగుతాం కదా. ఈజ్ హీ యాంగ్రీ విత్ యూ? ఈజ్ హీ యాంగ్రీ విత్ యూ?
ఎవరైనా ఎక్కడికైనా రమ్మని అడిగినప్పుడు ఈరోజు వీలు కాకపోతే నేను రేపు తప్పకుండా వస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కమ్ టుమారో ఫర్ షూర్. ఐ విల్ కమ్ టుమారో ఫర్ షూర్. ఎవరైనా ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ప్రవర్తిస్తే నేను ఇంతకు ముందు వాళ్ళని ఇలా ఎప్పుడూ చూడలేదు అంటాం కదా. ఐ హ్యావ్ నెవర్ సీన్ దెమ్ లైక్ దిస్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ దెమ్ లైక్ దిస్ బిఫోర్. ఎవరైనా ఎక్కువగా ఒత్తిడికి లోనైతే గట్టిగా ఊపిరి తీసుకో అని చెబుతాం కదా. టేక్ ఏ డీప్ బ్రీత్. టేక్ ఏ డీప్ బ్రీత్. ఆలస్యంగా వెళ్ళడం వలన బస్సు తప్పిపోతే నేను బస్సు అందుకోలేకపోయాను అని చెబుతాం కదా. ఐ కుడెంట్ క్యాచ్ ద బస్. ఐ కుడెంట్ క్యాచ్ ద బస్. అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే ఇది యాదృచ్ఛికంగా జరిగింది అంటాం కదా. ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్. ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్. దేనిలోనైనా విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది కదా. విజయం సాధించడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు అచీవ్ సక్సెస్. ఇట్ టేక్స్ టైమ్ టు అచీవ్ సక్సెస్. ఎవరైనా వాళ్ళ స్నేహితుల్ని ఎంత తరచుగా కలుస్తూ ఉంటారో తెలుసుకోవడానికి మీరు మీ స్నేహితులను ఎంత తరచుగా కలుస్తారు అని అడుగుతాం కదా. హౌ ఆఫెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్. హౌ ఆఫెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్. ఏదైనా ప్రయత్నం చేయకుండా ఊరికే వదిలిపెట్టకూడదు కదా. తేలిగ్గా వదులుకోవద్దు. డోంట్ గివ్ అప్ ఈజీలీ. డోంట్ గివ్ అప్ ఈజీలీ. ఏ విషయమైనా ఎవరు చెప్పారో తెలుసుకోవడానికి ఇది నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాం కదా. హూ సెడ్ దిస్ టు యూ. హూ సెడ్ దిస్ టు యూ. మనకు ఇష్టమైన పాటలు మళ్ళీ మళ్ళీ వింటాం కదా. నేను ఆ పాటను పదే పదే విన్నాను. ఐ లిజన్ టు ద సాంగ్ ఓవర్ అండ్ ఓవర్. ఐ లిజన్ టు ద సాంగ్ ఓవర్ అండ్ ఓవర్. గతంలో పిల్లలు బయట ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కదా. ఆ రోజుల్లో పిల్లలు బయట ఎక్కువగా ఆడుకునేవారు. బ్యాక్ ఇన్ ద డే చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ ఎ లాట్. బ్యాక్ ఇన్ ద డే చిల్డ్రన్ ప్లేడ్ అవుట్ సైడ్ ఎ లాట్. అలాగే నేను కాలేజీ హాస్టల్లో ఉంటున్నాను. ఐ యామ్ స్టేయింగ్ ఇన్ ఏ కాలేజ్ హాస్టల్. ఐ యామ్ స్టేయింగ్ ఇన్ ఏ కాలేజ్ హాస్టల్. పిల్లలు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ని కలవడానికి ఏవో కుంటి సాకులు చెబుతూ ఉంటారు కదా. అతను బయటకు వెళ్ళడానికి కుంటి సాకులు చెబుతాడు. హీ మేక్స్ ఫేక్ ఎక్స్క్యూజెస్ టు గో అవుట్. హీ మేక్స్ ఫేక్ ఎక్స్క్యూజెస్ టు గో అవుట్. అప్పుడప్పుడు పార్టీలలో గొడవలు జరిగి పరిస్థితి చేయి దాటిపోతుంది కదా. పార్టీలో పరిస్థితి చేయి దాటిపోయింది. ద సిట్యుయేషన్ గాట్ అవుట్ ఆఫ్ హ్యాండ్ ఎట్ ద పార్టీ. The situation got out of hand at the party. టీవీ రిమోట్లో బ్యాటరీలు లేవని గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. రిమోట్లో బ్యాటరీలు లేవు. ద రిమోట్ హ్యాస్ నో బ్యాటరీస్ ఇన్ ఇట్. ద రిమోట్ హ్యాస్ నో బ్యాటరీస్ ఇన్ ఇట్. కొందరు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు కదా. నేను పొదుపుగా ఉంటాను. I am thrifty. I am thrifty. పిల్లలు పుస్తకంలో ఒక పేరా చదవడం పూర్తయితే తదుపరి పేరా చదువు అని చెబుతాం కదా. రీడ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. రీడ్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. Thank you.